ఇంటి మహారాణి చింకి. ఇవాళ సండే. గట్టు, చింకి ఇంకా నాన్న ఇంకా పడుకునే ఉంటారు. కాని అమ్మ ఇవాళ బయటకు వెళ్ళాలనుకుంటుంది. అందుకే తను త్వరగా లేచి అందర్నీ లేపుతుంది. ఏమైందమ్మా, మీరు మమ్మల్ని త్వరగా ఎందుకు నిద్రలేపారు? ఈరోజు సండేనే. ఈరోజు మనం చాలాసేపు పడుకోవాలి. చూడండి, మీరందరూ మర్చిపోయారు కదా, ఇవాళ సండే. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పాను కదా. మళ్ళీ రేపు ఉదయం వస్తాను నేను. ఓహా, మీరు మాకు పోయిన వారం చెప్పారు కదా అమ్మా. కానీ అమ్మా, మూవీ ఇంకా పిజ్జా ఏమవుతుందమ్మా? ఏంటి? హా అమ్మా, ఇవాళ మన అందరం ఇంట్లో కలిసి సినిమా చూస్తూ పిజ్జా తినాలని ప్లాన్ చేసుకున్నాం కదా. ఆహా, ఆ విషయం నేను మర్చిపోయాను. కాని పిల్లలు, నేను వెళ్ళడం ముఖ్యం. నేను మా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను. కాని చింకి నా మాట జాగ్రత్తగా విను. అమ్మ చింకి దగ్గరికొస్తుంది. ఇంకా ఇలా అంటుంది. ఏమైంది మమ్మీ? చింకి, నేను నీకు ఒక ముఖ్యమైన పని అప్పజెప్పబోతున్నాను. అదే ఇంటి బాధ్యత. నాకు నీ మీద మాత్రమే నమ్మకముంది. ఇవాళ్టి నుండి రేపు ఉదయం వరకు, అంటే 24 గంటల వరకు నువ్వు ఈ ఇంటికి మాంవి. నువ్వు అందర్నీ బాగా చూసుకోవాలి, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు. ఆ మాట విని చింకి చాలా ఆనందపడుతుంది. నిజంగానా అమ్మా? అయితే గట్టు ఇంకా నాన్న నేను చెప్పిన ప్రతి మాట వినాలి కదా. ఎందుకు అంటే నేనమ్మని కాబట్టి. అవును చింకి తల్లి, కాని నువ్వు నీ బాధ్యత బాగా నిర్వర్తించాలి. ఓకే మమ్మీ. అలా చెప్పి అమ్మ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. నాన్న ఇంకా గట్టు ఇప్పటికీ నిద్రలోనే కూర్చునుంటారు. చింకి పరిగెడుతూ అమ్మ గదిలోకి వెళ్తుంది. ఇంకా అమ్మ చున్నీ తీసుకుంటుంది. అరే చింకి, నువ్వు ఏం చేస్తున్నావు? గట్టు, రేపు ఉదయం వరకు నేనే అమ్మని కాబట్టి మీరు నా మాట వినాలి. అలా చెప్పి చింకి ఆ చున్నీని నడుముకి కట్టుకుంటుంది. ఎలా అయితే వాళ్ళ అమ్మ కట్టుకుంటుందో. ఆ తర్వాత తను గట్టు ఇంకా నాన్నతో, గట్టు త్వరగా లెగు, నువ్వు వెళ్ళి మన రూమ్ ని క్లీన్ చేయి. నాన్న ఇంకా మీరు ఉండే రూమ్ ఇంకా లివింగ్ రూమ్ ని క్లీన్ చేయండి. ఉదయం లేచిన తర్వాత ముందుగా మనం మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అమ్మ కూడా ఇలానే చేస్తుంది. నేను కిచెన్ లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. ఓహో, అనిపిస్తుంది ఇవాళ చింకి మనతో చాలా పనులు చేపిస్తుందని. మనం కూడా చెయ్యాల్సిందే నాన్న, ఎందుకంటే అమ్మ స్వయంగా తన బాధ్యతని చింకీకి అప్పచెప్పింది. గట్టు ఇంకా నాన్న లేచి చింకి చెప్పిన పనులన్నీ చేస్తుంటారు. చింకి కూడా వంటగదిలోకి వెళ్లి స్పెషల్ శాండ్విచ్ రెడీ చేస్తుంది. దాంతో పాటు అందరి కోసం కాఫీ కూడా రెడీ చేస్తుంది. అరే వా చింకి, నువ్వు చాలా బాగా టిఫిన్ రెడీ చేసావు. పని చేసిన తర్వాత టిఫిన్ తింటుంటే నిజంగా చాలా మజా వస్తోంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ గట్టు. నాకేమనిపిస్తుందంటే అమ్మ వెళ్ళింది సరే, కానీ మనం మన మూవీ ఇంకా పిజ్జా ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. ఏమంటారు మీరు? ఏంటి? కానీ ఎలా చింకి? దానికోసం మీరు నేను చెప్పిన మాటే వినాలి. అర్థమైందా? సరే చింకి, తప్పకుండా. కానీ అమ్మ లేకుండా మనం ఇవన్నీ చెయ్యలేము అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పిజ్జా చేయటం రాదు. టెన్షన్ పడకండి నాన్న, నేను పోయినసారి అమ్మ పిజ్జా చేసినప్పుడు నేను కిచెన్ లోనే ఉన్నాను. ఇంకా కూరగాయలు కట్ చేయడానికి మీరు నాకు సహాయం చేయండి. అలాగా? సరే చింకి. నేనేం చేయాలి చింకి? గట్టు, నేను ఇంకా నాన్న పిజ్జా చేసే సమయంలో నువ్వు లివింగ్ రూమ్ లో సినిమాకి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి. అంటే టీవీలో సీడీ కనెక్ట్ చేయడం, సోఫా కింద పరుపు వేయడం, అక్కడే మనం కూర్చొని హాయిగా సినిమా చూడొచ్చు. ఓకే చింకి, డన్. ఇంకేముంది, టిఫిన్ తర్వాత అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ముందు నాన్న బజారుకి వెళ్లి పిజ్జాకి కావలసిన సామానంతా తీసుకునొస్తారు. ఆ తర్వాత చింకి వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటుంది. నాన్నా, అమ్మ ముందు ఈ పిజ్జా బ్రెడ్ మీద సాస్ రాస్తుంది. ఓకే, రాసేసాను చింకి. ఇప్పుడు మనం దీనిపైన వెజిటేబుల్స్ వేయాలి. ముఖ్యంగా పన్నీర్ కూడా, నాకు చాలా ఇష్టం. ఓకే చింకి, ఇప్పుడు చీజ్. తర్వాత దీన్ని మనం ఓవెన్ లో పెట్టేయాలి. ఓకే, డన్. నాన్నా, గట్టుకి కేవలం కన్ పిజ్జా అంటేనే ఇష్టం. మనం అతని కోసం కన్ పిజ్జా రెడీ చేయాలి. అచ్చం అలానే. నేను ఇప్పుడే రెడీ చేస్తాను. అంతలో గట్టు లివింగ్ రూమ్ లో మూవీకి ఏర్పాట్లు చేస్తుంటాడు. చింకీ పిజ్జాతో పాటు పాప్కార్న్ కూడా రెడీ చేస్తుంది.
స్నాక్స్ అన్నీ రెడీ అయిన తర్వాత నాన్న ఇంకా చింకి వాటిని తీసుకుని రూంలోకి వస్తారు. ఆ తర్వాత అందరూ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉంటారు. నేను ఈ మూవీ ఎప్పటినుంచో చూద్దామనుకున్నా, కానీ పిజ్జా కూడా చాలా ఎమ్మీగా ఉంది, అచ్చం అమ్మ చేసినట్టు. గట్టు, చింకి చేసింది కాబట్టి బాగా ఉండాల్సిందే కదా. థ్యాంక్ యూ నాన్న గట్టు. తర్వాత నాన్న, గట్టు ఇంకా చింకి సినిమా చూస్తూ ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత నాన్న ఇలా అంటారు, ఇప్పుడు చాలా నిద్ర వస్తుంది, మనందరం కాసేపు పడుకుందామా? కానీ చింకీ లేచి మ్యాట్రెస్ మీద పడ్డ పాప్కార్న్ అంతా శుభ్రం చేస్తుంటుంది. లేదు లేదు నాన్న, ముందు మనం లివింగ్ ఇంకా కిచెన్ శుభ్రం చేయాలి. నేను వెళ్తున్నాను. వంటిట్లో మనం చాలా గిన్నెలు పాడు చేశాం, వాటిని నేను శుభ్రం చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ లివింగ్ రూమ్ శుభ్రం చేయండి, సరేనా? నేను చెప్పింది అర్థమైందా మీకు? అలా చెప్పి చింకీ వంటగదిలోకి వెళ్లి వంట రూమ్ అంతా శుభ్రం చేస్తుంటుంది. ఇక్కడ నాన్న ఇంకా గట్టుకి కూడా చింకీ చెప్పినట్టే లివింగ్ రూమ్ అంతా శుభ్రం చేయాల్సి వస్తుంది. నాన్న, చింకీ కూడా అచ్చం అమ్మలాగే రెస్పాన్సిబిలిటీగా తయారయ్యింది. గట్టు, నాకు తనని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అవును నాన్న. అప్పుడే చింకీ అక్కడికి వస్తుంది. పనులన్నీ అయిపోయాయి, నేనైతే చాలా అలసిపోయాను. అమ్మ నిజంగా ఎంత పని చేస్తుంది, తనలా ఎవ్వరూ ఉండరు. నువ్వు సరిగ్గా చెప్పావు చింకి, అమ్మలా ఎవరూ ఉండరు. నువ్వు మాత్రం అచ్చం అమ్మలాగే అన్నీ చేశావు. నాన్న మాటలు విన్న తర్వాత చింకీకి చాలా బాగా అనిపిస్తుంది. రాత్రి పడుకునే సమయం అయినప్పుడు గట్టు మెల్లిగా చింకీతో ఇలా అంటాడు, చింకీ, నాకు నిద్ర వస్తుంది. ఆ అమ్మ అయితే మనకి కథలు చెప్తూ పడుకోబెట్టేది. నాకు తను బాగా గుర్తొస్తుంది. అరే, అందులో ఏముంది గట్టు, నేను ఇవాళ నీకు స్టోరీ చదివి వినిపిస్తాను. ఇప్పుడు నా స్టోరీ బుక్ లో నుండి. నిజంగానే చింకీ, నువ్వు వినిపిస్తావా? థ్యాంక్ యూ. చింకీ గట్టుకి స్టోరీ చెప్తూ ఉంటుంది. తన మాటలు విన్న నాన్న కూడా గదిలోకి వస్తాడు. ఇంకా తనని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అరే వా, ఇక్కడ ఏం జరుగుతుంది? నాన్న, మీరు కూడా వచ్చి గట్టు పక్కన పడుకోండి. మీకు కూడా నేను స్టోరీ చెప్తాను, అచ్చం అమ్మలాగా. నాన్న ఏమీ మాట్లాడకుండా గట్టు పక్కన పడుకుంటాడు. అనగనగా ఒక అడవి ఉంది. అందులో ఒక ఎలుగుబంటి ఉంటుంది. ఆ ఎలుగుబంటి ఒక దేవకన్యతో స్నేహం చేస్తుంది. ఇంకా అది అంటుంది, నేను చూడ్డానికి చాలా అందంగా ఉంటానని. ఆ తర్వాత చింకీ చూస్తుంది నాన్న ఇంకా గట్టు పడుకున్నారని. ఆ తర్వాత తను కూడా వాళ్లతో పాటు నిద్రపోతుంది. ఇలా 24 గంటలు చింకీ మామ్లా తన బాధ్యతలన్నీ పూర్తి చేస్తుంది. కానీ చింకీకి కూడా బాగా తెలుసు అమ్మ అవడం అంత తేలికైన పని కాదని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.